ఫ్రెండ్స్, నేనైతే వర్షం పడుతుంది కాబట్టి వేడివేడిగా సరపిండి అయితే పెట్టుకొని తినడం అయితే జరుగుతుంది. ఎందుకంటే అందరూ వర్షంలో వేడి వేడి మిర్చి బజ్జీలు అవి చేసుకుంటారు. కాకపోతే నేను స్పెషల్గా సరపిండి పెడదాం అనుకున్నా. కొంతమంది దీన్ని గంజుపిండి అంటారు. మా భాషలో మాత్రం మేమైతే గంజుపిండి అంటాము. మీ భాషలో మీరేమంటారో చెప్పండి ఫ్రెండ్స్. నేనైతే దీంట్లో నువ్వులు, శనగపప్పు, పచ్చికారం మిక్సీ బట్టి వేసాను. సారీ, ఇవరకు పవర్ లేకుండే, అందుకే ఈ వీడియో నేను తీయలేకపోయాను. ఇప్పుడు తీస్తున్నాను. దీనిలో కొంచెం ఆనియన్స్ కడిగి తీసుకున్నాను. ఆనియన్స్ అండ్ కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ తీసుకొని మిక్స్ చేస్తున్నాను. దీన్ని కొంచెం వాటర్ పోసి కొంచెంగా ఇలా తీసుకోవాలి. ఇలా మనకి ఇట్లా ముద్దగా రావాలి. ఇలా వస్తే మంచిగా సరపిండి అనేది కొంచెం స్మూత్గా బాగుంటుంది, టేస్టీగా. ఇలా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా తీసుకోవాలి. ఇంతలో నేను మా చిట్టి తల్లి కూడా స్కూల్ నుంచి వచ్చేసింది. తనకి వచ్చేసరికి ఏదో చేసి పెట్టాలనుకున్నాను, కానీ తను తొందరగానే వచ్చేసింది. ఇలా పట్టుకో అంతే. వీడు ఓన్లీ గంజి వరకు అది. ఇందులో ఇలా వేసి గంజిలో మనం ఇలా అని ఎత్తుకోవాలి. ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే గంజి పిండి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మధ్యలో ఇట్లా హోల్స్ పెట్టేసుకోవాలి. హోల్స్ పెట్టుకుంటే ఆయిల్ అనేది అడుగు బాగాన పెట్టేసి పిండి అనేది చాలా తొందరగా ఉడుకుతుంది. ఇలా పెట్టేసుకొని